అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేసిన జీహెచ్ఎంసీ రెండో రోజు కూడా కూల్చివేతలకు దిగింది. పక్కా ఆధారాలతో కూల్చివేతలకు దిగుతున్న అధికారులు ఎవరైనా అడ్డొస్తే డాక్యుమెంట్లను చూపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, చెప్పండి, జీహెచ్ఎంసీ ఏ ఏ ప్రాంతాల్లో కూల్చివేతలు దిగుతోంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు? ప్రతిభ హైదరాబాద్ లో గత కొద్ది రోజులకు వస్తున్న భారీ వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికి ప్రధానంగా నగరంలో వరద ముంచెత్తడానికి నాలాల ఆక్రమణల కారణం. చెరువుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాల వల్లనే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. గతంలో కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నగరంలో అనేక ప్రాంతాల్లో నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. దాదాపు 28,000 అక్రమ కట్టడాలు నగర పరిధిలో నిర్మించారని చెప్పి తేల్చిన జీహెచ్ఎంసీ దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ముందుకు సాగుతుంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో నాలాల ఆక్రమణలు ఎక్కడ ఉపేక్షించవద్దు, ఎక్కడి వాటి అక్కడనే కూల్చివేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు రావడంతో కూడా అధికారులు రంగంలో దిగారు. నిన్న పెద్ద ఎత్తున కూడా అనేక ప్రాంతాల్లో 39 ప్రాంతాల్లో నిన్న ఈ అక్రమ కట్టడాలు నాలాల ఆక్రమణలు కూల్చివేసిన అధికారులు ఈ రోజు మరింత జోరు పెంచనున్నారు. ఈ ప్రధానంగా నిన్న కొన్ని చోట్ల కూల్చివేతలు చేస్తుంటే అధికార పార్టీ కానీ ఆ ప్రతిపక్ష నుంచి కానీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వచ్చి అడ్డుపడ్డ సంఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎవరు అడ్డుపడద్దు, ఆక్రమణల విషయంలో ఎవరు అడ్డు వచ్చినా ఉపేక్షించవద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బందికి స్పష్టమైన ఆ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తీసుకెళ్లాలి. ఆ నాలాల ఆక్రమణ సంబంధించి ఆ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చూపించి అక్కడే ఎవరైనా అడ్డుపడ్డారని చూపించి కూల్చివేయాలని చెప్పేసి ఆదేశించారు. ఈ రోజు మరింత ఎక్కువ సంఖ్యలో కూల్చివేత కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పోలీసు బలగాలను ఎక్కడైనా శాంతి భద్రత సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసుల సహకారం తీసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆ రెవెన్యూ పోలీసు బలగాల సంయుక్త స్క్వాడ్ టీంల ఆధ్వర్యంలోనే ఈ కూల్చివేతలు కొనసాగనున్నాయి. ఈ రోజు ప్రధానంగా కుత్బుల్లాపూర్ పరిధిలో, అదేవిధంగా ఇటు సుభాష్ నగర్, భగత్ సింగ్ నగర్, బేగంపేట నాలా ప్రాంతాల్లో, అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు అత్తాపూర్, ఆరాంగర్ చౌరస్తాల పరిధిలో కూడా అనేక నాలాలు ఆక్రమణ చేసినటువంటి ఏరియాలో కూడా కూల్చివేతలు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి చింతల్ బస్తీ, బేగంపేట నాలా, ఇటు పీకెట్ నాలా, మిగతా ఈ పెద్ద ఎత్తున కూడా ఆక్రమణ చోటు చేసుకున్నటువంటి ఈ నాలాలన్నీ కూడా కూల్చివేయడం కోసం సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో మరింత ఈ కూల్చివేత రూపొందుకోనున్నాయి. ప్రతిభ, అయితే ఎప్పుడైతే తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా చెరువుల పునరుద్ధరణ అనేది ఒక క్షేత్రస్థాయిలో తీసుకున్నారు. కానీ ఆ క్షేత్రస్థాయిలో తీసుకున్న చెరువుల పునరుద్ధరణ అనేది హైదరాబాద్లో అమలు కాలేదా? ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి? సో ఇప్పుడైనా అది పూర్తిగా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ప్రతిభ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతోటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా వేలాది చెరువులను కోట్లాది రూపాయలు వెచ్చించి పునరుద్ధరణ చేశారు. వాటి ఫలితాలు ఇప్పుడు వర్షాల పడడంతో తెలుస్తున్నాయని చెప్పి ప్రభుత్వం ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు హైదరాబాద్ నగర పరిధిలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వందలాది చెరువులు కబ్జాలకు గురై కబ్జాకోరుల చెరువులకు వెళ్లిపోయాయి. ఇక్కడ ఉన్న చెరువులను కూడా పరిరక్షించుకోలేని పరిస్థితి ఏర్పడేది. అనేక ప్రాంతాల్లో కూడా చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో చెరువుల తూముల కింద, కట్టల కింద పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వాటిని తొలగించే పరిస్థితి లేదని చెప్పేసి ప్రభుత్వం గతంలో చేతులెత్తేసింది. ఇప్పుడు పెద్ద ఎత్తున నగర ప్రజలు కొన్ని చెరువుల కారణంగా నగర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న కారణంగా వీటిని ఇప్పుడు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని సరాసరిగా రంగంలో దిగి వాటిని పునరుద్ధరణ చేస్తామంటున్నారు. అయితే ముందస్తుగా మాత్రం ఈ నాలాల ఆక్రమణలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే చెరువుల విషయంలోకి వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చెరువుల పరిధిలోకి వెళ్లకుండా ముందు నాలాల చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసిన తర్వాత చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు ఉన్నాయి వాటి మీద నెక్స్ట్ రెండో విడతగా వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టాలని చూస్తున్నది. ప్రతిభ, రైట్ స్వామి, థ్యాంక్ యూ.